ఈరోజు మనము వాస్తుశాస్త్రంలో ఒక విషయం చెప్పడం జరిగింది. అది ఏమంటే ధూమరంధ్రం అనే పదం మనకు వాస్తుశాస్త్రంలో కనిపిస్తుంది. ఈ ధూమరంధ్రం అంటే ఏమి అంటే ఒక గృహానికి తూర్పున ఇల్లు అర్ధభాగం అంటే తూర్పు నుండి ఈశాన్యం వరకు నిర్మాణం ఉండి, ఉత్తరం నిర్మాణాలుండి, పరమట నిర్మాణాలుండి, దక్షిణము నిర్మాణాలు ఉండి, ఒక తూర్పు ఆగ్నేయంలోనే ఓపెన్ కలిగి ఉండడం, ఈ ఓపెన్ మళ్ళీ డౌన్తో కలిగి ఉండడం, రస్తా కలిగి ఉండడం, నీటి ప్రవాహం ఉండడం, ఇలాంటి స్థలాన్ని ధూమరంధ్రంగా చెప్పడం జరిగింది. ఇది వాస్తుశాస్త్రంలో చక్కగా వివరించినారు. అంటే ఇలాంటి స్థానాలు యందు గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు గృహ యజమాని కానీ, ఆ కుటుంబ సభ్యులు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి దొడ్లు అంటే పశుశాలలు కానీ ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను ఒక విలేజ్లో ఒక గృహాన్ని సందర్శించినప్పుడు చూస్తే అక్కడ ధూమరంధ్రం అనేది భయంకరంగా ఉంది. ఆ వ్యక్తి, ఆ గృహస్థుడు గృహాన్ని చక్కగా నిర్మించుకున్నాడు. హెచ్చుదొడ్డి అంటే పశువుల శాలకు ధూమరంధ్రము ఉంది. ఆ ధూమరంధ్రం ఉన్నటువంటి పశువుల శాలలో 1 సంవత్సరంలో కరెంటు ప్రాబ్లంతో కొన్ని జీవాలు, 2వ సంవత్సరంలో పిడుగుపాటుకు కొన్ని జీవాలు మృతి చెందడం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. వాస్తుశాస్త్రంలో ఏమైతే చెప్పబడినాదో అవే సమస్యలు గృహస్థులకు ఇంప్లిమెంట్స్ జరగడం అనేది ఒక గొప్ప విషయం. వాస్తును విమర్శించే వాళ్ళు ఇలాంటి వాటిని చూసినప్పుడు, వారు వాస్తు గురించి తెలుసుకొని పరిశోధన చేసినప్పుడు వాస్తవం అని గ్రహించవలసి వస్తుంది. అలాంటి స్థానాల యందు కుటుంబ సభ్యులు ఆరోగ్యరీత్యా సమస్యలు కానీ, వ్యవహారాల సమస్యల్లో కానీ ఖచ్చితంగా ఉండడం జరిగింది. కాబట్టి ధూమరంధ్రము ఉన్నటువంటి జాగాలు గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోకుండా పోవడం అనేదే ఉత్తమమైన పద్ధతి. కొంతమంది వాస్తుని వ్యతిరేకించేవారు ఇలాంటి స్థానాల యందు గృహ నిర్మాణం ఏర్పాటు చేసుకొని వారి యొక్క ఫలితాల్లో చవి చూసినప్పుడు మాత్రమే వారికి అర్థము అవుతాయి.